హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనం ఈ వీడియోలో మన విజయ్ దేవరకొండ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ 'కింగ్డమ్' మూవీ రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. ఏంట్రా కమ్‌బ్యాక్ అంటున్నావు, మూవీ హిట్ అయిందా అంటే యెస్, ఇట్స్ ఎ క్లీన్ హిట్. నాకైతే మాత్రం పెట్టుకొని వెళ్ళిన ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఫుల్లీ సాటిస్ఫై అయ్యా. అసలకి ఒక మూవీకెళ్ళి ఇంతలా పాజిటివ్‌గా బయటికి రావడం అనేది ఈ 1 ఇయర్‌లో నాకు తెలిసి ఈ ఫిల్మే 'కింగ్డమే'. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేశా. ప్రీవియస్‌గా కైండ్ ఆఫ్ ట్రైలర్ స్టఫ్ మీరు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో రిలేటెడ్ టు 'కింగ్డమ్'. సో, నేననుకున్న స్టోరీయే ఆ కైండ్ ఆఫే, ఆ యాక్షన్ సీక్వెన్సెసే అన్నీ అయితే మూవీలో అయితే ఉన్నాయి. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గలేదు. సో, మూవీ గూడా ఏమాత్రం తగ్గలేదు కాబట్టి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. విజయ్ దేవరకొండ గారు ఆఫ్టర్ సో మెనీ ఫిల్మ్స్ తర్వాత ఒక గట్టి ఫిల్మ్‌తో అయితే వచ్చారు. ఆ కైండ్ ఆఫ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అంటారు కదా! సో, ఆ కైండ్ ఆఫ్‌లో అయితే ఉంటదనమాట ఫిల్మ్ అయితే. సో, మనమైతే లేట్ చేయకుండా ఇంకైతే రివ్యూలోకెళ్ళి డీటెయిల్‌గా ప్రతి థింగ్ అయితే డిస్కస్ చేద్దాం రిలేటెడ్ టు మూవీ. సో, మూవీలో ఉండే ఆ కైండ్ ఆఫ్ హై సీన్స్ గాని ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం వితౌట్ స్పాయిలర్సే. మళ్ళీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వితౌట్ స్పాయిలర్స్‌లోనే డిస్కస్ అయితే చేద్దాం. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ రివ్యూ లాస్ట్ దాకా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో, లెట్ us స్టార్ట్ విత్ మూవీ స్టోరీ లైన్. మీరు ప్రీవియస్‌గా నా ట్రైలర్ రియాక్షన్ వీడియో చూసుంటే నేను అక్కడే మీకు స్టోరీ లైన్ గురించి అయితే చెప్పా. ఎగ్జాక్ట్‌గా అయితే అలాగే ఉంది. సో, ఆ కైండ్ ఆఫ్ బ్రదర్స్ సెపరేషన్, ఎందుకు విడిపోయారు, మళ్ళా ఎక్కడ కలిసారు, ఎందుకు కలిసారు. సో, ఈ కైండ్ ఆఫ్ లాగే ఉంటదనమాట. సో, దీనికన్నా మనం డెప్త్‌గా చెప్తే మీకు మూవీ చూసే మూడు, ఉత్సాహం అయితే పోద్ది. స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్ గైస్, కాంప్లికేట్ అయితే అవసరం లేదు గానీ, మరి మీకు డీటెయిల్‌గా చెప్పేస్తే ఇంకేముంటది. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా చెప్పా నాన్ స్పాయిలర్ రివ్యూ అని. సో, అందుకే మరి డెప్త్‌గా పోయి స్టోరీ అయితే చెప్పట్లేదు. సో, ఇలా ఉందన్నమాట స్టోరీ అయితే మూవీలో అయితే మనకి. సో, దీని తర్వాత అసలు నీకు మూవీ ఎందుకు నచ్చిందిరా అంటే, దానికైతే కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరీ. ఈ స్టోరీతో పాటు ఆ స్టోరీని బలంగా, గట్టిగా సపోర్ట్ చేసే క్యారెక్టర్స్. లైక్ ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, మీ అందరి ఫేవరెట్, మన ఫేవరెట్ గూడా 'సలార్' మూవీ. 'సలార్' మూవీలో ప్రశాంత్ నీల్ గారు ఎలా డిజైన్ చేశారు ఆ కైండ్ ఆఫ్ వరల్డ్‌ని. సో, మరి దాంతో కంపేర్ చేస్తా అనుకోకండి గానీ, ఇక్కడ గూడా సిమిలర్‌గా ఆ కైండ్ ఆఫ్‌లా ఒక వరల్డ్ అయితే బిల్డ్ అయితే చేశారు. సో, ఆ వరల్డ్‌లో ఉన్న క్యారెక్టర్స్ లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అయితే ఉంటదనమాట. లైక్ మనకి 'విజయ్ దేవరకొండ' గారి క్యారెక్టర్ చూస్తే ఒకలా ఉంటది. ఆ కైండ్ ఆఫ్ 'వెంకటేష్' గారి క్యారెక్టర్ చూస్తే ఒకలా ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాపర్ సీన్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్షన్ సీన్ వచ్చినప్పుడు, ఆ కైండ్ ఆఫ్ వాళ్ళు దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేశార్రా అంటే, ఈ సీన్ చూస్తున్నంత సేపు మనకి కంప్లెయింట్స్ అయితే ఏమి ఉండవు. లైక్ అరే! దీన్ని ఇంకా బెటర్‌గా చేసుండాలి. లేకపోతే ఇక్కడ మరీ కొంచెం ఓవర్ అయింది. ఇలాంటివి మన నోట్లో నుంచి రావు. మెజారిటీ అయితే. సో, కొంతమంది మరీ దాన్ని గట్టి క్రిటిక్స్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం గానీ, కానీ అంత అయితే ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో, అలాంటి సీన్స్ నాకు యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చింది త్రూ ఔట్ ద మూవీ. సో, మీరు గాని మూవీ చూస్తే మాత్రం మీకు కూడా డెఫినైట్‌లీ అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేసి. సో, కాబట్టి నాకు ఈ 2 పాయింట్స్ అయితే మూవీలో ఇనీషియల్‌గా చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నాకు నచ్చింది ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఈ మూవీలో నాకు అనిపించింది ఏంట్రా అంటే, ఇప్పుడు ప్రతి మూవీలో తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే హీరోనే మనకి మెయిన్, హీరోనే ఎవ్రీథింగ్. కానీ ఈ మూవీలో మనకి చూపించింది ఏంట్రా అంటే, హీరో కూడా మనిషే, హీరోకి దెబ్బలు తగులుతాయి, హీరోకి ఫీలింగ్స్ ఉంటాయి, హీరో కూడా డౌన్‌ఫాల్‌ని ఫేస్ చేస్తాడు. సో, ఈ కైండ్ ఆఫ్‌లా చూపిచ్చి దాని తర్వాత క్రియేట్ చేసే వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో అవైతే నెక్స్ట్ లెవెల్ హై అయితే ఇచ్చాయి. సో, అది నాకైతే అనిపిచ్చింది. సో, ఈ విషయంలో గౌతమ్ గారు చాలా నీట్‌గా అయితే ఆ కైండ్ ఆఫ్ హ్యాండిల్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. సో, ఈ 3 థింగ్స్ వల్ల మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అని మాత్రం నాకైతే అనిపిచ్చింది. సో, అంతేనారా మూవీలో ఇంకేం లేదురా అంటే, సో, ఈ కంప్లీట్ మూవీ అయితే మొత్తం మనకి మెయిన్‌గా నడిచేదైతే మాత్రం స్ట్రాంగ్ ఎమోషన్. సో, ఎమోషన్స్ మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్. సో, అది గూడా ఎలా ఉండాలి? ఎప్పుడుండాలి? ప్రాపర్ టైమింగ్స్‌తో పాటు ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ గాని, సాంగ్స్ గాని ఎందుకొస్తున్నాయిరా? ఇవి అవసరం లేదు కదా! అన్న మనకు ఆ థాట్ గూడా రాదు. సో, ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ప్రాపర్ వేలో అయితే సెట్ జేసి పెట్టారు గాబట్టి, నేనింత పాజిటివ్‌గా అయితే చెప్పాల్సొస్తుంది రివ్యూ అయితే మాత్రం. చెప్పాల్సొస్తుంది. మళ్ళా మీరు ఆ కైండ్ ఆఫ్ పెయిడ్ రివ్యూస్ అది ఇది అనుకుంటారేమో గానీ లేదు. నాకు జెన్యూన్‌గా నచ్చింది గాబట్టి జెన్యూన్‌గా మీతోతే షేర్ చేసుకుంటున్నా. సో, ఇదనమాట ఈ 3 పాయింట్స్ మనకి బాగా నచ్చింది ఈ మూవీలో. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు పెర్ఫార్మన్సెస్‌లోకైతే వెళ్ళిపోదాం. అండ్ కమింగ్ టు విజయ్ దేవరకొండ గారు. సో, వీడికే గారిని ఈ మూవీలో ఎప్పుడు జూషినా గూడా ఆ కైండ్ ఆఫ్ ఒక హై అయితే వచ్చింది. సో, అదెందుకొచ్చిందో నాకు తెలీదు.
సో ఇట్ మే బీ ఆ కైండ్ ఆఫ్ మాస్కులిన్ లుక్స్ వల్ల గానీ, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్‌లో మన అనిరుద్ భయ్య ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల నాకైతే ప్రాపర్‌గా తెలీదు గానీ నాకైతే. కానీ సీన్స్ ఎప్పుడు జూసినా గూడా విజయ్ దేవరకొండ గారిది ఈ మూవీలో మాత్రం ఆ కైండ్ ఆఫ్ అబ్బా! ఏం సీన్ రా! ఏం హై ఇచ్చిందిరా! ఈ కైండ్ ఆఫ్ ఫీలే ఉందన్నమాట నాకు త్రూ ఔట్ ద మూవీ కంటిన్యూయస్‌గా అయితే. సో, మనకి ప్రీవియస్‌గా విజయ్ దేవరకొండ గారు తెలిసింది ఆ కైండ్ ఆఫ్ ఒక లవర్ బాయ్‌లా, కైండ్ ఆఫ్ రొమాంటిక్ గాయ్‌లా తెలుసు గానీ, ఇటువంటి క్యారెక్టర్స్ గూడా కంప్లీట్‌గా నెయిల్ చేయగలను అని ఈ మూవీతో అయితే ప్రూవ్ చేశారు. సో, ఈ మూవీ తర్వాత ఇటువంటి కైండ్ ఆఫ్ జోనర్‌లో ఉండే క్యారెక్టర్స్ చాలానే ఓపెన్ అవుతాయి విజయ్ గారికైతే మాత్రం. అది మాత్రం పక్కా. సో, ఈ ఫిల్మ్‌నైతే మాత్రం ఒక 70% మాత్రం ఆయనే ఉంటారు కంప్లీట్‌గా. ఎందుకంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. సో, ఈ మూవీలో 70% వరకైతే మాత్రం ఆయన సింగిల్ హ్యాండెడ్‌గా అయితే మూవీలో మొత్తం నీట్‌గా అయితే తీసుకెళ్ళిపోయారు. సో, విజయ్ గారి తర్వాత స్పెషల్ మెన్షన్ చేయాలంటే మనమైతే 'మురుగన్' క్యారెక్టర్ విచ్ ఈస్ వెంకటేష్ గారు అండ్ ఆయన తర్వాత సత్యదేవ్ ఎవరైతే బెదర్ చేశారో ఆయన. సో, సత్యదేవ్ గారి క్యారెక్టర్ గురించి అయితే ఎక్కువైతే చెప్పట్లే. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టోరీ లైన్ మీకు చెప్పేసా. మళ్ళా ఈయన క్యారెక్టర్ చెప్తే ఇంక మళ్ళా కంప్లీట్‌గా మీకే మూడ్ ఉత్సాహం పోద్ది కాబట్టి జస్ట్ ఫస్ట్ అయితే మనం 'మురుగన్' క్యారెక్టర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, నేను 2 డేసో, 3 డేస్ ముందు ఆ కైండ్ ఆఫ్ రిలీజ్ ఈవెంట్‌లో ఆ కైండ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు గదా! అది చూసి కొంచెం ఎక్కువైందేమో అన్న ఫీల్ అయితే వచ్చింది. ఆఫ్‌కోర్స్ 9 ఇయర్స్ తర్వాత ఛాన్స్ రావడం అంటే అంతవరకు వెయిట్ చేసి ఓపికగా ఉండడం అంటే చాలా కష్టం. సో, అంత చేశారంటే సో, అనుకున్నా సరేలే చూద్దాం మూవీలో ఎలా ఉంటదనేసి గాని డెఫినైట్‌లీ ఆయన అలా మాట్లాడడం డెఫినైట్‌లీ కరెక్ట్. ఎందుకంటే మూవీలో తను చేసిన యాక్షన్ గాని, ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ గాని, తను మాట్లాడుతుంటే ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఎందుకంటే తనే ఓన్ డబ్బింగ్ అయితే చెప్పుకున్నారు. సో, ఆ కైండ్ ఆఫ్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌లా అయితే అనిపియలేదు. నిజంగా చాలా బాగా చేశారు. లిటరల్లీ తనకున్న స్కోప్‌లో ఆల్‌మోస్ట్ తన తనకున్న స్కోప్ కన్నా ఇంకా ఎక్కువే చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. సో, డెఫినైట్‌లీ తనకి అప్రిషియేట్ చేయడంలో మాత్రం ఏమాత్రం తప్పైతే లేదు. సో, వెంకటేష్ గారు యూ నెయిల్డ్ ఇట్ బ్రో. అండ్ తర్వాత మనకున్న ఇంకొక క్యారెక్టర్ మన 'సత్యదేవ్' గారు. సో, 'సత్యదేవ్' గారి గురించైతే ఒక పాయింటే చెప్తా. ఎందుకంటే ఈ మూవీలో ఆయనకున్న క్యారెక్టర్ అలాంటిది. ఐ మీన్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ దాన్ని మరీ డ్రాగ్ చేసి లీక్ చేయాలనైతే అనుకోవట్లే కాబట్టి, సో, సింపుల్‌గా చెప్పాలంటే ఎమోషనల్ సీక్వెన్సెస్‌లో ఏదైతే ఉందో, సో, హి లిటరల్లీ డామినేటెడ్ విజయ్ దేవరకొండ గారు మూవీలో. ఐ మీన్ ఆ పక్క పక్క సీన్స్ ఎమోషన్స్ జరిగేటప్పుడు సో, సింగిల్ హ్యాండెడ్‌గా ఆ మాత్రం డామినేట్ చేసేసారనమాట. సో, అంత అయితే చేశారు యాక్టింగ్ అయితే. సో, మీరింక అర్థం చేసుకోవచ్చు ఎటువంటి కైండ్ ఆఫ్ సీన్స్, ఎంత ఎమోషనల్ సీన్స్ ఈయనెలా చేశారు అనేసి. మూవీ చూసాక మీరు డెఫినెట్‌లీ ఫీల్ అవుతారు లిటరల్లీ. సో, చాలా అయితే చేశారు. మనం డెఫినెట్‌లీ అప్రిషియేట్ అయితే చేయాలి సత్యదేవ్ గారినైతే మాత్రం. అండ్ నెక్స్ట్ 'భాగ్యశ్రీ' గారు. సో, తనకున్న స్కోప్‌లో షీ డిడ్ రియల్లీ వెల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనిరుద్ భయ్య అండ్ డైరెక్టర్ గౌతమ్. వీళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక సీన్ అయిపోయింది. సో, ఒక సీన్ అయిపోయాక మనం బేసిక్‌గా కొంచెం వెనక్కొచ్చి కైండ్ ఆఫ్ థింక్ అయితే చేస్తాం. లైక్ ఈ సీన్‌లో ఇది తక్కువైంది. ఇది ఇంకా బెటర్ చేసుండొచ్చేమో. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఏమి అనిపించలేదు. ఇంకొంచెం ఇంకా లేపాల్సిందేమో. ఈ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ మనకేదో థింకింగ్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఆ సీన్ అయిపోయాక నెక్స్ట్ సీన్‌కైతే వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రీవియస్ సీన్ గురించి మనం థింక్ అయితే చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి కంప్లెయింట్స్ ఏం లేవు. అంత అయితే వాళ్ళు కంబైన్డ్‌గా వాళ్ళ వర్క్ అయితే అంత అయితే ఉంది. లైక్ వీళ్ళిద్దరి కాంబో ఏదైతే ఉందో లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మీరు మూవీ చూసాక మీకు గూడా అర్థమవుతుంది. లైక్ ఎప్పుడు గాని డైరెక్టర్, హీరో, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళ ముగ్గురు కలిసి పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తేనే ఆ కైండ్ ఆఫ్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. ప్రీవియస్‌గా మనం అనిరుద్ గారికి ఇదేం కొత్త కాదు. ప్రీవియస్‌గా వచ్చిన 'విక్రమ్' గాని చాలా మూవీసే ఆ కైండ్ ఆఫ్ ఆయన ఏ డైరెక్టర్‌తో చేసినా అలాగే పెర్ఫార్మ్ చేస్తారు గానీ, ఈ ఫిల్మ్‌లో మాత్రం ఇంకా స్పెషల్ చాలా అయితే అనిపించింది. అవుట్‌పుట్ కూడా చాలా అయితే వచ్చింది మూవీ. సో, అది గైస్ మన రివ్యూ రిలేటెడ్ టు 'కింగ్డమ్' మూవీ. సో, ఈరోజు ఈ మూవీ ఎంతో ఎనర్జిటిక్‌గా అయితే చెప్పా అని నాకు గూడా అనిపించింది. మీకు అలా అనిపించితే కిందైతే లైక్ అయితే చేసి కామెంట్ కూడా చెప్పండి మీకెలా అనిపించిందో రివ్యూ. ఎందుకంటే అలా కైండ్ ఆఫ్ మూవీ చూసాం కాబట్టి అదే ఊపులో వచ్చి రివ్యూ కూడా కంప్లీట్ చేసేసాం ఫాస్ట్‌గా. సో, అది గైస్ మన రివ్యూ రిలేటెడ్ టు 'కింగ్డమ్'. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.